అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి, అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద, మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన చెప్తాడు, సెక్రటేరియట్ తనఖా పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు కదా అని చెప్పి ఆ నాయకుడు అంటాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా అవినీతి అసలు ఏ విధంగా హద్దులు మీరిపోయిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగానే అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, భూములు కావచ్చు, చివరికి మన మద్యం కూడా, ఏ విధంగా వీటన్నింటిలో కూడా ఇవాళ రాష్ట్రంలో మాఫియా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఆడపడుచుల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే విధంగా నాణ్యత లేనటువంటి చీప్ లిక్కర్ని ఇవాళ ప్రజలు తాగించి వారి ప్రాణాలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఇసుక, ఇవాళ ఇసుక మాఫియా జరుగుతున్నదంటే కేవలం ఏదో ఇసుక తీసుకున్నారు, వారి జేబులు నింపుకున్నారు అన్నట్టు కాదు. నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి 35-40 లక్షల మంది పేద కుటుంబాలు, ఆ కుటుంబాలు కూడా ఇవాళ వీధిని పడేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదు వేయడం, లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం, ఈ రకమైనటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై దారుణాతి దారుణంగా ఆ అమ్మాయి మీద మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా నేటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు అని అంటే ఏమని చెప్పాలి? అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు అంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తారు. ఇవాళ ఇక్కడి నుండి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, మీరు ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు ఏమి న్యాయం చేశారు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తుంది. ఎస్సీలకు రావాల్సినటువంటి ఎన్ఎస్డిసి లేదా ఎన్ఎస్ఎఫ్డిసి వనరులు ఏవైతే ఉన్నారో వాటిని కూడా మీరు దారి మళ్లించారు. 27 కార్యక్రమాలు ఏవైతే ఎస్సీ వర్గాలకి న్యాయం చేయవలసినటువంటి ఉన్నాయో వాటిని కూడా మీరు ఎత్తేశారు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇచ్చి బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చెయ్యాలి అని చెప్పి అకుంఠిత దీక్ష అంకిత భావంతో చట్టబద్ధత కల్పిస్తే మీరు రాష్ట్రంలో బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత కల్పించారా? ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసి మరి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తీసుకుని వచ్చి డోర్ డెలివరీ చేస్తే అదే నాయకుడిని వేదిక మీద పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది ఎస్సీ కులాలకి న్యాయం చేయడమా? మరి ఈ రకంగా ఎవరికి న్యాయం చేయకుండా కేవలం మభ్యపెట్టే రీతిలో మేము ఇన్ని టికెట్లు ఇచ్చాము, అన్ని టికెట్లు ఇచ్చామని చెప్పి వారిని మభ్యపెడుతూ కేవలం ఓటు బ్యాంక్గా పరిగణించడం ఎంతవరకు న్యాయమో మనం అందరం కూడా ఆలోచించాలి.